నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకెళ్ళిపోతే పరీక్ష కాదు శిక్షే. 5 ఏళ్లలో 41 ప్రశ్నపత్రాలు లీకు. విశ్వసనీయత కోల్పోయిన ఎన్టీఏ. విద్యార్థుల్లో కట్టలు తెరుచుకుంటున్న ఆగ్రహం, అసహనం. అంతా ఆగమాగమైతుంటే ఇగో ఆల్ ఈజ్ వెల్ అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రధాని గారు అట్లా అంటున్నారు. ఎలాంటి లోపాలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. అయితే ఏ లక్ష్యంతో అయితే ఈ సంస్థ ఏర్పడిందో దానిని నెరవేర్చడంలో మాత్రం పదే పదే విఫలమవుతుంది. ఇందుకు తాజా ఉదాహరణనే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష వాయిదా. ఈ పరీక్షను శుక్రవారం రాత్రి వాయిదా వేశారు. ఈ నెల 25 నుంచి 27 తేదీల మధ్య జరగాల్సిన ఈ పరీక్షను వనరుల కొరత కారణంగా వాయిదా వేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఈ పరిణామం ఎన్టీఏ విశ్వసనీయత, సామర్థ్యంపై విద్యార్థులు అనుమానాలను పెంచుతుంది. పరీక్షల పట్ల విశ్వాసాన్ని పెంచడానికి ఏర్పడిన సంస్థ ఇలా విశ్వసనీయతను కోల్పోవడానికి కారకులెవరన్న ప్రశ్న తలెత్తుతుంది. మరి ఏమైతుంది దేశంలో అనేది వీళ్ళకే తెలవాలి. నీట్ లీక్పై సిబిఐ దర్యాప్తు. పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీపై వేటు. ఎన్టీఏ సంస్కరణలకు కమిటీ ఏర్పాటు. నేడు జరగాల్సిన నీట్ పీజీ వాయిదా. ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలు. ఫలించిన విద్యార్థులు, విపక్షాల ఒత్తిడి. పరీక్షల పవిత్రత కాపాడతాం. కేంద్రం లీక్ రాకెట్ ముందు మోదీ నిస్సహాయంగా మారారు. అసమర్థ నాయకత్వంతో పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం అని రాహుల్ అంటున్నారు. నీటి లీకేజీ సూత్రధారి అరెస్ట్. మరి ఏమవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. రోజు రోజుకు ఒక్కో రూపు దాల్చుకుంటుంది. అడ్డుకట్టే పెద్ద ప్రశ్న. గత 7 ఏళ్లలో 70కి పైగా పరీక్ష పేపర్ల లీకు. మొత్తం 1.70 కోట్ల మందిపైన ప్రభావం. మరి ఎక్కడ? ఈ రాష్ట్రాలలోనే అత్యధికం అన్నమాట. తెలంగాణ, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ దేశంలో పేపర్ లీకులు అత్యధికంగా జరిగిన రాష్ట్రాలు. వీటిలో ముఖ్యమైనవి ఉద్యోగ నియామక పరీక్షలే కాదు, ఉన్నత విద్య, పాఠశాల పరీక్షల ప్రశ్నపత్రాలు ముందే బయటకు రావడం గమనార్హం. ఇది కేంద్ర పరిధిలోని పరీక్షలకేనా 10 ఏళ్ల జైలు, కోటి జరిమానా. మరి వీళ్ళు నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు ఇస్తారో చూద్దాం. నీట్ లీక్పై సిబిఐ దర్యాప్తు. ఈ విధంగా అయిపోతున్నాయి. నీట్ పీజీ తేదీలు మళ్ళీ ప్రకటిస్తారు. సిబిఐకి నీట్ పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీ పైన వేటు. సంస్కరణలకు కమిటీ. నేడు జరగాల్సిన నీట్ పీజీ వాయిదా. నీట్ లీకేజీ సూత్రధారి రవి అత్రి అరెస్ట్. జార్ఖండ్లో మరో 6 బేడీలు. నిందితుల ప్లాట్ నుంచి పేపర్ సీజ్. 14 చేరిన అరెస్టుల సంఖ్య. కుట్రదారు ముఖియా కోసం వేట. బీహార్లోని ప్రైవేట్ కాలేజీలపై నిఘా. లీకేజీ నిరోధక చట్టం కంటి తుడుపు చర్య ఫిబ్రవరిలోనే ఎందుకు తేలేదు? నోటిఫై చేశామని అబద్ధాలు ఎందుకు? కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. అడ్డుగట్టే పెద్ద ప్రశ్న. 7 ఏళ్లలో 70కి పైగా పేపర్ల లీకు. దేశంలో 15 రాష్ట్రాల్లో ఘటనలు. అధికారులు, టీచర్ల పాత్ర. ప్రింటింగ్ ప్రెస్ల నుంచి కూడా సోషల్ మీడియా కూడా ఓ వాకమే. లీకు తర్వాత చర్యలకే చట్టాలు పరిమితం. తాజా చట్టము ఇలాగే ఉంది అని. మరి ఎన్టీఏ ప్రక్షాళనకు ఇస్రో మాజీ చైర్మన్ అధ్యక్షతన కమిటీ కూడా ఏర్పాటు చేసిరు నిన్న. సభ్యులు హెచ్సియు వీసీ బీజేరావుకు చోటు. నివేదిక సమర్పణకు 2 నెలల గడువు. కమిటీ ఈ విధంగా ఉంది. మరి కమిటీ విధి విధానాలు ఏంటి అంటే పరీక్ష నిర్వహణ యంత్రాంగంలో సంస్కరణలు. ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు మొత్తం ప్రక్రియను పరీక్షించి అందులో ఎక్కడెక్కడ పరిస్థితులను మెరుగుపరచాలి. పేపర్ లీక్ అవడానికి అవకాశం ఉన్న మార్గాలను ఎలా అడ్డుకోవాలి. ఎన్టీఏ ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రామాణిక నిర్వహణ విధానాలను అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ సంపూర్ణంగా సమీక్షించి వాటి బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ప్రతి దశలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకునే పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఎలా ఏర్పాటు చేయాలని చేస్తారు వీళ్ళు. ఇకపోతే డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను మెరుగుపరచడం. ప్రస్తుతం అమలు ఉన్న భద్రతా చర్యలు. ఎన్టీఏ అనుసరిస్తున్న ప్రోటోకాల్స్ను మదింపు చేసి వాటి స్థానంలో మెరుగైన వ్యవస్థను సిఫార్సు చేయడం. పేపర్ సెట్టింగ్స్ ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రోటోకాల్స్ని పరీక్షించి మరింత బలమైన వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి సూచనలు చేస్తారు. ఎన్టీఏ నిర్మాణం, పని విధానం. ఎన్టీఏ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దాని నిర్మాణం, పని విధానంలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులు ప్రతి దశలోని అధికారులకు
వారి పాత్ర, బాధ్యతలను ఎలా నిర్దేశించాలి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం స్థితిగతులను అంచనా వేసి దాని పనితీరును మెరుగుపరచడానికి సిఫార్సులు చేస్తారు. ఇది జనరల్పై వేటు వేసిరు. పేపర్ లీక్ కేసులో 7 అరెస్టు. నీట్ పేపర్ లీక్ మాస్టర్ మైండ్ అరెస్టు. రవి అత్రిని అదుపులోకి తీసుకున్న యూపీ పోలీసులు. వీడే లత్కోర్ గాడు. సాల్వర్ గ్యాంగ్ పనేనని దర్యాప్తులో వెల్లడి. నీటి రద్దుపై సుప్రీంకోర్టుదే తుది నిర్ణయం. ధర్మేంద్ర ప్రధాన్. సుప్రీంకోర్టుదే ఏమి ఫైనల్ అంటారు కానీ ఉన్నదంతా మళ్ళీ వీళ్ళ చేతుల్నే. లక్షలాది మందిపై ప్రభావం పడుతుందని ఎగ్జామ్ రద్దు చేయలేదని క్లారిటీ. కొంతమందికి పేపర్ లీక్ అయితే వాళ్ళకే సీట్లు వస్తాయి కదా, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మెడిసిన్ మధ్యలోనే మానేసి. రవి అత్రి కూడా మెడికల్ స్టూడెంటే కానీ చదువు పూర్తి చేయకుండా మధ్యలోనే మానేశాడు. 2007లో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం రవిని అతని కుటుంబం రాజస్థాన్లోని కోటాకు పంపించింది. ఆ ఎగ్జామ్ను 2012లో రవి క్లియర్ చేశాడు. హర్యానాలోని పీజీఐ రోహ్తక్లో అడ్మిషన్ పొందాడు కానీ 4వ ఏడాది ఎగ్జామ్స్ రాయలేదు. ఆ తర్వాత ఎగ్జామ్ మాఫియాతో అంటగట్టిందన్నమాట. ఇది కొంతమందికి పేపర్ లీక్. వీళ్ళు ఏమిస్తారు? పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం హై లెవెల్ కమిటీ. చెయ్యరు నాయన, ఏదో ఒకటి చెయ్యరు, బతకనీరు పోరగాలని. పరీక్షల్లో సంస్కరణలకు కమిటీ ఈ విధంగా ఇచ్చారు. రాష్ట్రంలో నీటి ప్రకంపనలు. పరీక్షను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇల్లు ముట్టడి. విద్యార్థి యువజన సంఘాల నిరసన. ఓయూలోను దీక్షలు. న్యాయం చేయమంటే అక్రమ అరెస్టుల. అరే ఇది ఇలా లక్కోర్ కథలు ఎట్లుంటాయి? న్యాయం వేయండ్రా నాయన అంటే అరెస్ట్ చేస్తారు. గురుకుల అభ్యర్థుల్లో టెన్షన్. ఇటు సర్టిఫికేట్ వెరిఫికేషన్, అటు రాత పరీక్షలు. రిలిక్విష్మెంట్పై స్పందించిన ప్రభుత్వం ఆందోళనకు దిగుతామని అభ్యర్థుల హెచ్చరిక. ట్రిబ్ కార్యాలయంలో దివ్యాంగ అభ్యర్థుల ధర్నా. అరే ఏంటి ఇంత ఘోరం అవుతుంది రాష్ట్రం? గురుకుల ఉపాధ్యాయ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అపాయింట్మెంట్ లెటర్ అందుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎస్సీ, బీసీ గురుకులాల సొసైటీ షెడ్యూల్ని ప్రకటించాయి. సొసైటీలు ప్రకటించిన షెడ్యూల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు రాత పరీక్షలు ఉండడంతో సొసైటీలకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు రిలిక్విష్మెంట్ విధానంపై స్పష్టత రాకముందే పోస్టింగ్స్ చేపడుతుండటంతో 1:2 జాబితాలో ఉన్న గురుకుల అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కోర్టులో వివాదాలు కొనసాగుతున్న రిక్రూట్మెంట్ను కొనసాగించడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరి 30 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఎంపికై ఎంపీజీ, ఎంజేపీ, బీసీ విద్యాసంస్థల సొసైటీకి అలాట్ అయిన అభ్యర్థులకు 24వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల సొసైటీ సెక్రటరీ ప్రకటించారు. బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 10లో సంతల్ సేవాలాలు బంజారా భవన్లో వారం రోజుల పాటు అంటే 30 తేదీ వరకు ఉదయం 10 నుంచి ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుంది. 24 లైబ్రరీన్, స్కూల్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఈ విధంగా ఉన్నాయి. 26న జేఎల్, 28న టీజీటీ, 29న టీజీటీ ఇంగ్లీష్, 30న టీజీటీ తెలుగు ఈ విధంగా ఉన్నాయి. అభ్యర్థులందరికీ ఇప్పటికే ఫోన్ నంబర్లకు మెసేజ్లు పంపించారట. అదేవిధంగా ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి కూడా నూతనంగా నియామకమైన అభ్యర్థులకు పోస్టింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను వెల్లడించారు. ఈ విధంగా ఉన్నాయి. మరి ఏం చేస్తారు అనేది అర్థం కాకపోతుంది. ఏమో. ఎస్సీ గురుకులాల్లో ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. టామ్కామ్ నుంచి జపాన్లో మెరుగైన ఉపాధి నర్సింగ్ విద్యార్థులకు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జిఎన్ఎం, బిఎస్సి, పారామెడికల్ ఏది ఉన్నా సరే ఇక్కడ టామ్కామ్లో రిజిస్టర్ అయితే ఇక్కడైతే 50,000 వరకు శాలరీ వస్తుంది. అక్కడైతే లక్షలు, 2 లక్షలు, 3 లక్షల వరకు కూడా శాలరీ ఉంటుంది. జర గుర్తుపెట్టుకొని. కాకపోతే వీళ్ళే కోచింగ్ ఇస్తారు. టామ్కామ్ తెలంగాణ గవర్నమెంట్ మనకు కోచింగ్ ఇచ్చి పంపిస్తారు, గుర్తుపెట్టుకోండి. వచ్చే నెల నుంచి గురుకులాలకు కొత్త టీచర్లు మరోసారి ధృవీకరణ పత్రాలు పరిశీలించనున్న సొసైటీలు. తొలుత జీవో నంబరు 317 ప్రకారం కేటాయింపులు, పదోన్నతుల తర్వాత పోస్టింగ్లు. వెబ్ కౌన్సిలింగ్తో కొత్త వారికి పోస్టింగ్లు ఇస్తారంట. ప్రశ్నపత్రం లీక్ చేసిన ఛానళ్లపై టెలిగ్రామ్ కొరడ. అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో స్పందించిన టెలిగ్రామ్. యూజీసీ నెట్ పరీక్ష రద్దయిన వేళ చర్యలు. పేపర్ లీక్పై 10
ఏళ్ల జైలు, కోటి వరకు జరిమానా షూరు. ఇది పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు సంబంధించిన కఠిన చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిన కేంద్రం 10 ఏళ్ళు జైలు శిక్షతో పాటు కోటి వరకు జరిమానా. ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.